ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25-26 వచనములు, 34-35 వచనములు మరియు 45వ వచనం నుంచి 48వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25-26 వచనములు, 34-35 వచనములు మరియు 45వ వచనం నుంచి 48వ వచనం వరకు. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడని అని పలికెను. అంతట పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టిలో చూచినని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. పేతురుతో, యొప్పా నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించడ చూచి ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆ అన్యులను క్రొత్త భాషలలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. పేతురు, ఇప్పుడు మన వలననే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞానస్నానము పుచ్చుకొనుటను ఎవరైనను వారింపగలరా అనుచు, యేసుక్రీస్తు పేరుట మీరు జ్ఞానస్నానము పొందుడు అని వారిని ఆజ్ఞాపించెను. కొన్ని రోజులు తమ వద్ద ఉండవలసినదిగా పేతురును వారు కోరిరి. ఇది ప్రభువాకు. వందనములు. Praise the Lord. 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 Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖండాలకు, దేశాలకు, రాష్ట్రాలకు, గ్రామాలకు ఎల్లలు, హద్దులు ఉంటాయి. ఈ భూగోళములో ప్రతి భాగానికి ఖండమా, దేశమా, రాష్ట్రమా, గ్రామమా ఏదైనా పర్వాలేదు, దానికంటూ హద్దులు, ఎల్లలు ఉన్నాయి. ప్రతిదానికి హద్దులు ఉంటాయి. ప్రతిదానికి హద్దులు, హల్లులు, షరతులు, పరిమితులు ఉంటాయి. అలా మనస్తత్వానికి కూడా హద్దులు ఉన్నాయా? మతానికి కూడా హద్దులు ఉన్నాయా? మనిషికి కూడా హద్దులు ఉన్నాయా అనేదే ప్రశ్న. మామూలుగా అయితే ఎస్ అనే చెప్పాలి, హద్దులు ఉన్నాయి. నాకు, నీకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి హద్దులు, ఎల్లలు, షరతులు, పరిమితులు ఉన్నాయి. నా, నాది, మా, మాది, మాకే, మా ఊరు, మావారు, మావాడు అనే పదాలు వచ్చాయంటే నీ మనస్సులో, నీ మాటలలో హద్దులు ఏర్పాటు చేసుకున్నామనే అర్థం. ఇవి లేకుండా ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు పునీతులే. ఈ పదాలు ఉపయోగించకుండా ఉన్నారు అంటే, మా, నా అనే పదాలు ఉపయోగించకుండా ఉన్నారంటే నిజంగా పునీతులే. ఎందుకన్నా ప్రపంచ దేశాలకు ఎలా హద్దులు ఉన్నాయో ఈ ప్రజలకు కూడా, మనసులకు కూడా, వ్యక్తిత్వానికి కూడా హద్దులు ఉన్నాయి, షరతులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, ఎల్లలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడికి కూడా ఉన్నాయా లేవా? ఇవి దేవుడికి షరతులు, పరిమితులు ఉన్నాయా? దేశాలకు ఉన్నాయి, రాష్ట్రాలకు ఉన్నాయి, గ్రామాలకు ఉన్నాయి, పర్వాలేదు. నాకున్నాయి, నీకున్నాయి, పర్వాలేదు. మా, నా అనే మాటలు ఉపయోగించుకుంటాం, పర్వాలేదు. మరి దేవుడు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తాడా? మీరే నా సొత్తు. కండిషన్ లేదా? హద్దులు లేవా? ఈ ప్రజల జాతులలో మీరు మాత్రమే నా సొంత ప్రజలు. లేదా హద్దు, షరతు అక్కడ? ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనము. మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు,
ప్రభువు ఈ భూమి మీద జనులెల్లరిలో మిమ్మే తన సొంత ప్రజలుగా ఉన్నాయా లేవా? షరతులు, హద్దులు ఉన్నాయా లేవా? నిర్గమాకాండము 6వ అధ్యాయం 7వ వచనము. మీరు అమ్మ నిర్గమాకాండము 6వ అధ్యాయం 7వ వచనం. మిమ్ము నా ప్రజగా స్వీకరింతును, నేను మీకు దేవుడు నగుదును. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 22వ వచనం. వారు నా ప్రజలగుదురు. ఎవరు వారు? అందరూ కాదు, కొంతమందే. నేను వారికి దేవుడు నగుదును, ఇది ప్రభువుడైన నా వాక్కు. మీరే నా సొంత ప్రజలు, మిమ్మే నా ప్రజగా స్వీకరిస్తాను. ఈ భూమి మీద జనులందరిలో మిమ్ము మాత్రమే నా ప్రజగా స్వీకరిస్తాను. నేను మీ దేవుడిని అవుతాను, మీరు నా ప్రజలు అవుతారు. దేవుడికి హద్దులు ఉన్నాయా లేవా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా భావించిన వాడే పేతురు గారు, ఇలా భావించిన వారే ఆనాటి విశ్వాసులు. ఈ దేవుడు మావాడే, మాకు మాత్రమే సొంతం అనుకున్న వాళ్ళే ఆనాటి విశ్వాసులు. అలా భావించిన వారే అపోస్తులు, మరి ముఖ్యంగా పేతురు గారు కూడా. ఆయన కూడా అంతే అనుకున్నాడు. ఈ యొక్క సువార్త కేవలము కొంతమందికి మాత్రమే, ఈ అద్భుతాలు, ఈ యొక్క పరిచర్య అనేది కొంతమందికి మాత్రమే. ఈ దేవుడు ఆనాడు చెప్పాడు కదా, ఇజ్రాయేల్ ప్రజలనే సొంత వారిగా ఎన్నుకున్నాడు, నా సొత్తు, నా రాజ్యము, నా భాగం అన్నాడు. జాతులెల్లల్లో కూడా వారిని మాత్రమే ఎన్నుకున్నాడు. కావున ఈ దేవుడు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి, షరతులు ఉన్నాయి. కావున మేము కూడా మా వారి దగ్గరికే వెళ్ళాలి, మేము కూడా ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, యూదుల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, ఇతరుల దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నవాడే పేతురు గారు. ఒకసారి చదవండి ఈనాటి మొదటి పట్టణములో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం చదవండి. నోరు తెరచి దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ ఇప్పుడు మొదట్లో కాదు, అందరిని కూడా సమదృష్టితో చూస్తాడు. నో పార్షియాలిటీ, నో ఫేవరెటిజం అనేది, పక్షపాతం లేదు నా దేవుడికని నేను ఇప్పుడు గ్రహించాను. ఆత్మను పొందుకున్నప్పుడు మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిలో దేవుని ఎన్నిక, దేవుడు మాట, చివరిలో యేసు ప్రభు పలికిన ఈ 2 మాటల ఆధారముగా వీటిని తీసుకుంటే చాలు. దేవుడు అందరివాడా, కొందరివాడా, ఆయనకి హద్దులు ఉన్నాయా, షరతులు పెట్టుకున్నాడా అనేది తెలుస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుదును, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును. కొందరిక అందరిక, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. 3వ వచనం చివరి భాగం చదవండి. నీ యందు సకల జాతి జనులు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును పిలుచుకున్నప్పుడే రక్షణ చరిత్ర ప్రారంభం అవుతుంది. ఇక దేవుడు రక్షించటానికి పూనుకున్నాడని తెలిసిన మొదటి పదములోనే, మొదటి అడుగులోనే అబ్రహామును ఎన్నుకున్నప్పుడు అంటున్న మాటలు, నీ మూలమున అందరూ ఆశీర్వదింపబడతాడు, నీ మూలమున అందరిని నేను దీవిస్తాను, కొందరిని కాదు. నీ యందు సకల జాతి జనులు అనగా ఒక మతము లేదు, ఒక కులము లేదు, ఒక వర్గము లేదు, ఒక వర్ణము లేదు, ఒక జాతి లేదు, ఒక దేశము లేదు. అందరికీ ఆశీర్వాదకరముగా ఉంటాను, నీ ద్వారా అందరినీ దీవిస్తాను అనగా అబ్రహాము కానీ
ఇజ్రాయేలు ప్రజలు కానీ, అపోస్తులు కానీ, నేటి ప్రచారకులు ఎవరైనా కానీ వీరు సాధకాలు మాత్రమే. నీ ద్వారా అబ్రహాము, నీ ద్వారా నేను అనేక మందిని ఆశీర్వదించబోచున్నాను. నీ ద్వారా సకల జాతి జనులు ఆశీర్వాదన పొందబోచున్నారు. నీ ద్వారా నిన్ను మాత్రం ఎన్నుకున్నా. నీ ద్వారా నువ్వు సాధకం, నువ్వు ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అలాగే ఇజ్రాయెల్ ప్రజలను కూడా ఎన్నుకొని ఒక దేవుని నమ్ముకుంటే, ఒకే ఒక దేవుని ఆరాధన చేస్తే ఏ మేలులు పొందుకుంటారు, ఏ అద్భుతాలు చూస్తారని వాళ్ళకు కళ్ళకు కట్టినట్లుగా చూపించటానికే దేవుడు కొంతమందిని ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకొని చూపిస్తున్నాడు. వారి ద్వారా దేవుడు అందరికీ దగ్గర అవ్వాలి, అందరికీ తెలిసిన వాడవ్వాలి, అందరి దేవుడు కావాలి. అబ్రహాము ఒక సాధనం, ఇజ్రాయెల్ ప్రజలు ఒక సాధనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకనాడు నా సొత్తు అన్నాడే కానీ నేను చెప్పిన దాంట్లో పరమార్థం ఉంది, అంతర్లీనముగా మరొక అంశం ఉంది, గ్రహించండి అంటూ వారి భావాలను మారుస్తున్నాడు. పేతురు గారి యొక్క భావాన్ని ఎలా మార్చాడో, ఇప్పుడు గ్రహించి తినన్న పేతురు గారిని ఎలా మార్చుకుంటూ వచ్చాడో, ఇజ్రాయెల్ ప్రజలను కూడా అంచెలంచెలుగా వారి యొక్క తలంపులను మారుస్తున్నాడు. ఈ దేవుడు మా దేవుడే, అన్యులకు దేవుడు కాదు, యూదయేతరులకు దేవుడు కాదు, ఇజ్రాయేతరులకు దేవుడు కాదు అన్న భావన తొలగించటానికి పరదేశులు, అన్యులనే పదాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి, నిర్గమాకాండం 22వ అధ్యాయము 21వ వచనం. మీరు పరదేశికి చెడు చేయరాదు. చూసే విధానం మారిపోవాలి, మీరు అర్థం చేసుకునే విధానం మారిపోవాలి. ఒక పరదేశికి మీరు చెడు చేయరాదు. మీరేమనుకుంటున్నారు? ఆయన మాత్రమే ఆరాధించాలి, మా దేవుడు మా అద్భుతాలు మేమే పొందుకోవాలనుకుంటున్నారు కదా, మేమేమైనా చేయవచ్చు అనుకుంటున్నారు కదా. మీరు పరదేశికి అన్యాయము చేయవద్దు, చెడు చేయవద్దు. నిర్గమాకాండము 23వ అధ్యాయం 9వ వచనం. అనగద్రొక్కరాదు. ఒక పరదేశి నువ్వు అనగద్రొక్కితే వాళ్ళు ఏ విధంగా బాధపడతారో నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. కావున పరదేశి పట్ల ప్రేమను కలిగి ఉండు. అనగద్రొక్కకు, అణచివేయకు, బాధింపకు, చెడు చేయకు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 19వ వచనము. కనుక ఎలా మారుస్తున్నారు చూడండి, అంచెలంచెలుగా ఈ 3 వాక్యాలలోనే ముందు చూపు మార్చుకోండి, చూసే విధానం మార్చుకోండి. మీరు పరదేశుని చెడు చేయరాదు అంటూ మెల్లగా అక్కడి నుంచి వారు మనసుకు బాధ పెట్టవద్దు, అనగదొక్కవద్దు అంటూ ద్వితీయోపదేశ కారణం వచ్చేలేకేమంటున్నారు? మీరు ప్రేమించడం కూడా అలవాటు చేసుకోండి, పరదేశులను కూడా ప్రేమించండి. లవ్, షేర్ యువర్ లవ్ అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ దేవుడికి పక్షపాతం లేదు అనటానికి ఇది సరిపోతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంటే, నీ ద్వారా అంటే ఒక వస్తువుగా వాడుకుంటూ కొంతమందిని రక్షణ అందరికీ ఇస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ నా సొత్తు నా ప్రజలు అనుకుంటే, వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటే, 2 స్త్రీలను వంశావళిలో ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, రాహాబు మరియు రూతు. వీరిద్దరు యూదులా అంటే కాదు, అన్యుల ద్వారా దేవుడు వచ్చాడు. అన్యులను కూడా పిలుచుకొని మా వంశంలో మీరు భాగస్తులు కండని యేసుక్రీస్తు వంశావళిలో పేరు పొందినటువంటి స్థానం సంపాదించుకున్న ఈ ఇరువురు, రాహాబు కానీ రూతు కానీ, ఇద్దరు కూడా అన్యులే. అప్పుడు దేవుడు మా అనుకుంటే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదుగా. నేను వీరికి మాత్రమే సొంతం అనుకుంటే అందరికి అద్భుతాలు చేసేవాడు కాదుగా. సమరయులు కానీ అన్యులకు కానివ్వండి, ట్యాక్స్ కలెక్టర్లు మొత్తాన్ని పిలుచుకునేవాడు కాదుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పదము అబ్రహాముని పిలిచినప్పుడు 12:3 మనం చూసాము. యేసు ప్రభు యొక్క చివరి మాట కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కనుక మీరు వెళ్ళి
చూడండి ఏమన్నారు? ఆ, ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు, కొంతమందికి మాత్రమే కాదు, కొన్ని గ్రామాలకు మాత్రమే కాదు, కొన్ని దేశాలకు మాత్రమే కాదు, మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీనినే గలతీయులు రాసిన లేఖలో పౌలు గారు అంటారు, హద్దులు ఉన్నాయి, దేశాలకు రాష్ట్రాలకు హద్దులు ఉన్నాయి, మనకు కూడా హద్దులు మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ దేవుని యందు హద్దులు లేవు. దేవుడు అందరినీ సమానముగా చూచువాడు, అందరిపైన ఒకే విధంగా వర్షాన్ని, అందరిపైన ఒకే విధంగా ఆత్మ వరాలను కురిపించేవాడు మన దేవుడు అంటూ గలతీయులకు రాసిన లేఖలో పౌలు గారు స్పష్టంగా చెప్తారు. ఇక మీదట యూదుడు అన్యుడు, బానిస స్వతంత్రుడు, స్త్రీ పురుషులు అనే భేదము లేదు. 3:28. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, ఏలయనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడికి, నువ్వు ఆరాధించే దేవుడికి షరతులు, హద్దులు, ఎల్లలు లేవు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. ఆటోలు వెనక రాస్తారు, కొన్ని బండ్లు వెనక రాస్తారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వాక్యం కూడా అలాగే ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఎటువంటి తారతమ్యం లేదు. చూపేవాడు కదా, ఏలైనా క్రీస్తునందు అందరూ సమానులే. ప్రియమైన సహోదరి సహోదరులరా, రెండో భాగానికి వస్తే, ఈనాటి మొదటి పట్టణములో పేతురు గారు ఒక ఇంటిలో అడుగిడుచున్నారు. కొర్నేలియుస్ అనే ఒక ఇంటిలో, ఆ కుటుంబములో పేతురు గారు అడుగు పెట్టారు. ఎందుకు అంతమంది అన్యులు ఉంటే, ఎందుకు అంతమంది విశ్వాసులు ఉంటే కొరింథీ సంఘములో, కైసరియా అనే ఈ ప్రాంతములో వీళ్ళ ఇంటికి మాత్రమే ఎందుకు పేతురు గారు వెళ్ళారు, వీళ్ళ ఇంటికి మాత్రం ఎందుకు పంపబడ్డాడు అంటే, ఆ మొదటి 2 వచనాలు, మొదటి వచనం ఒకసారి చదవండి. అపోస్తల చర్యలు 10వ అధ్యాయము మొదటి వచనం నుండి. కైసరియా పట్టణములో ఉన్న కొర్నేలియుస్ అనే ఒక వ్యక్తి ఉండెను. ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాలి. ఎవరైతే ఈ క్వాలిటీస్ కలిగి ఉంటారో, అది విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, ఈ మతం వారు కావచ్చు, ఏ మతం వారు కావచ్చు, ఎవరైనా సరే ఈ ప్రపంచములో ఏ మనిషి అయినా ఈ క్వాలిటీస్ కనుక కలిగి ఉంటే వారికి దేవుడు తోడే ఉంటాడు. ఒకసారి చదవండి. అతడును అతని కుటుంబములోని వారందరూ దేవుని యందు, మొదటి క్వాలిఫికేషన్, మొదటి క్వాలిటీ ఏముంది వాళ్ళ దగ్గర? దేవుని యందు భయభక్తులు. ఎవరు వీళ్ళు? యూదులా అంటే కాదే, ఇటాలియా పటాలమునకు అధికారి ఆయన రూమ్ నుంచి వచ్చిన వ్యక్తే. పూజలు చేయలేదు, యావే దేవుడు అంటే తెలియదు, ప్రతి సబ్బత్ రోజు కూడా సినగోగుకి వెళ్ళి ఆరాధన చేసినది కూడా లేదు. కానీ మొదటి క్వాలిటీ ఏమై ఉండాలి? నీ అంటిలో దేవుడు అడుగు పెట్టాలంటే, నీ ఇంటికి సువార్త రావాలి అంటే, నిన్ను కూడా దేవుడు అంగీకరించాలంటే, దేవుని సొంత ప్రజలలో నువ్వు కూడా భాగస్తురాలివి కావాలి అంటే ఏమై ఉండాలంటే, దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబముగా నీది ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కుటుంబంలో ఒక్కరని కాదమ్మా, ఆయన కుటుంబం మొత్తం. మన దగ్గర ఏం జరుగుతుందంటే, కుటుంబంలో కొంతమందే, కుటుంబంలో ఒక్కరో ఇద్దరు మాత్రమే కొంచెం భక్తి శ్రద్ధలతో పూజారాధనలో పాల్గొంటూ గుడిని అంటిపెట్టుకొని జీవిస్తాం. మిగతా వారి యొక్క వ్యవహారాల్లో పనుల్లో ఉంటారు. అదేమంటే మనల్ని సర్దుకుంటాం. కుటుంబంలో ఒకళ్ళు పోతున్నారుగా, ఆమె పోతుందిగా, ఆయన పోతున్నాడుగా, ప్రార్థిస్తే చాలులే, నా కోసం కూడా ప్రార్థన చేస్తారులే అనే భావన మనలో కలుగుతుంది. కానీ ఇక్కడ ఏమైపోతుంది? కొర్నేలియుస్ ఆయన కుటుంబం మొత్తము కూడా యూదయేతరులైన వేరే దేశానికి సంబంధించిన, కానీ ఆ దేవుడంటే భక్తి శ్రద్ధలు కలిగిన వారు. రెండవది, అతడు పేద సాధలకు
దాన ధర్మములు చేయుచు ఆ, ఏం చేస్తున్నాడు? దాన ధర్మములు చేస్తున్నాడు. తన అధికారి ఆస్తిపాస్తులు మొత్తం తన కుటుంబం మాత్రమే అనుభవించటం లేదు. తనకు అందుబాటులో అవకాశం ఉన్న ప్రతిసారి కూడా పేద సాధలకు సహాయము చేస్తూనే ఉన్నారు. ఇదే వాక్యాన్ని ఒకప్పుడు యేసయ్య బ్రతికున్నప్పుడు శిష్యులు వచ్చి ఆ శతాధిపతి గురించి రికమెండేషన్ చేస్తూ, ఈయన మన పట్ల ఆదరణ కలిగిన వ్యక్తి, మన గుడి గోపురాలు అనుకుని నిర్మిస్తున్న వ్యక్తి, కాబట్టి వారి ఇంటికి వెళ్ళి మనం సహాయం చేయాలి అని యేసుప్రభుకు సలహా ఇస్తారు. ఏమిటంటే దాన ధర్మములు అంత గొప్పవి, దాన ధర్మములు అంత గొప్ప, నువ్వు చేసే సహాయం అంత గొప్పది. ఒకటి భక్తి శ్రద్ధలు, రెండవది దాన ధర్మములు, మూడవది ఏమంటుంది? సదా ప్రార్థించే కుటుంబము. ఈ మూడు క్వాలిటీస్ మన కుటుంబములో ఉంటే మనం ధన్యులమే. ఎప్పుడు కూడా సదా ప్రార్థించే కుటుంబము, దాన ధర్మములు చేసే కుటుంబము, దేవుని యందే భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబం నీదైతే దేవుడు ఎత్తుక్కుంటూ నీ గుమ్మము తొక్కుతాడంతే. దేవుడు ఎత్తుకుంటూ నువ్వు వెళ్ళనక్కర్లేదు. కొర్నేలియు దగ్గరికి ఆయన వెళ్ళి దేవుని అడగలేదు. ఆయన తన పని తను చేసుకుంటే దేవదూత కనిపించి, ఇదిగో పేతురు అనే ఒక వ్యక్తి అక్క సముద్ర తీరాన ఉన్నాడు, సీమోను అనే ఇంటిలో ఉన్నాడు, తీసుకొని రండి అని దేవుడే ఆయన గుమ్మము తొక్కాడు. ఎందుకన్నా ఈ క్వాలిటీస్ ఆయన దగ్గర ఉన్నాయి. భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబము, దాన ధర్మములు చేసే కుటుంబము, ఎప్పుడు కూడా సదా ప్రార్థించే కుటుంబము. ఈ క్వాలిటీసు మన దగ్గర మన కుటుంబాల్లో ఉంటే దేవుడే దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటిగా దేవునికి షరతులు లేవు. నీవు నేను గ్రామాలు దేశాల్లో ఏర్పాటు చేసుకున్నట్లు ఆయనకు హద్దులు హల్లులు షరతులు లేవు. అందరిని సమదృష్టితో చూస్తాడు. పక్షపాతం లేనివాడని పేతురు ఎలా గ్రహించాడో మనం కూడా గ్రహించాలి. మన దేవుడు అందరి దేవుడు, అందరివాడు. నిన్ను మాత్రమే స్వస్థపరచుడు. ఆయన దగ్గరికి ఎవరైతే వెళ్తారో అందరిని స్వస్థపరుస్తాడు, అందరి ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది, ఏ కుటుంబం అయితే ఉత్తమమైన కుటుంబముగా ఉంటుందో, ప్రార్థించే కుటుంబము, దాన ధర్మం చేసే కుటుంబము, దేవుని భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబం ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడే దర్శిస్తాడు, తలుపు తడుతూనే ఉంటాడు. కాబట్టి అటువంటి ఉత్తమమైన కుటుంబాలుగా, విశ్వాసపరమైనటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలను మార్చమని ఆ దేవుని వేడుకుందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.